జీవితం నీ ప్రేమతోనే చిగురింపచేశావు. మోడు బారిన నా జీవితం నీ ప్రేమతోనే చిగురింపచేశావు. నీ ప్రేమాభిషేకం నా జీవితం, నీ ప్రేమాభిషేకం నా జీవితం. వర్ణించలేను, లెక్కించలేను, వర్ణించలేను, లెక్కించలేను. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే పాడు మరొకసారి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశను విస్తరింపచేశావు. యేసుక్రీస్తు ప్రశస్త నామములో మా ప్రియులందరికీ శుభాలు. దేవుని వాక్యముల నుంచి మార్కు సువార్త 16వ అధ్యాయము మనం విందాం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మాలి, నమ్మిన తర్వాత బాప్తిసం కూడా పొందాలి. చాలామంది నమ్మి అలాగే ఉంటారు, బాప్తిసం పొందరు. ఎందుకు పొందరో వాళ్ళకి అనుమానం. మేము నిలబడతామో లేదో, మేము పడిపోతామేమో, మేము నిలబడలేమేమో అనుకుంటారు. లేదు, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నీవు నీ మీద నమ్ముకోవద్దు, నువ్వు దేవుని మీద నమ్మాలి, దేవుని మీద ఆధారపడాలి. నీకు దేవుని సహాయం కోరుకుంటూ దేవుని బిడ్డలు బ్రతకాలి. ఏమండి, బ్రతుకుతామో లేదో అని బ్రతకట్లేదా? మనం ఎప్పుడో చచ్చిపోతాం అని చెప్పి చచ్చిపోతున్నామా? బ్రతుకుతలేదా? అలాగే నేను బాప్తిసం తీసుకుంటే ఉంటానో ఉండలేనో అనుకోకూడదు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించను, విశ్వసించేవాడు కలవరపడు అనేది బైబిల్లో. కాబట్టి విశ్వాసంతో మనం బ్రతకాలి, నమ్మి బాప్తిసం పొందాలి. కేవలం బాప్తిసం ద్వారా మనకు రక్షణ రాదు, మారు మనసు పొందాలి. మన హృదయాన్ని మార్చుకోవాలి, మన మనసును మార్చుకోవాలి. అందుకు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. అప్పుడు ప్రభువు మనలో గొప్ప మార్పును కలిగిస్తాడు. ఆ మారు మనసుకు సాక్ష్యమే బాప్తిసం. అంతరంగంలో జరిగిన మార్పుకు బహిరంగ సాక్ష్యమే బాప్తిసం. కొంతమంది సాక్ష్యం ఇస్తారు, బ్రతుకు బాగుండదు. కొంతమంది మారు మనసు పొందినా బాప్తిసం పొందరు. చాలా జటిలమైన పరిస్థితులు చాలామంది కల్పించారు. అమ్మో, బాప్తిసం పొందాలంటే చాలా కష్టం అని చెప్పేటోళ్ళు ఉన్నారు కొంతమంది. అమ్మో, రక్షణ చాలా భారమైంది, అది చాలా కష్టం, అది మీ వల్ల కాదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. రక్షణ ఎంత సులువు చేశాడు ప్రభు. యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన్ని మృతుల్లోంచి లేపినని హృదయంలో విశ్వసిస్తే రక్షణ పొందుతావనింది బైబిల్లో. ఇంతే రక్షణ. ఆ రక్షణకు గుర్తుగా బాప్తిసం పొందుతావు. అందరి ముందు సాక్ష్యంగా నేను రక్షణ పొందాను అని చెప్పడానికి బాప్తిసం పొందుతాను. బాప్తిసం రక్షణ కాదు, కానీ మారు మనసు అంతరంగంలో జరిగిన పరివర్తనే అదే రక్షణ. దానికి గుర్తుగా బాప్తిసం పొందావు. మరి రక్షణ పొందావా? ఒకవేళ నీవు మారు మనసు పొందావు, బాప్తిసం పొందే అవకాశం నీకు లేదు, అయితే నువ్వు కనికరించబడతావు. ఉదాహరణకి మంచం పడక మీద క్యాన్సర్తో కావచ్చు, రోగంతో కావచ్చు, మరణాస్థితిలో ఉన్నారనుకోండి. అలాంటి వారు బాప్తిసం పొందే అవకాశం లేదు, కానీ హృదయం మారింది. దేవుడు అలాంటి వారిని కనికరిస్తాడు. అయితే నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు బాప్తిసం పొందకపోతే, సాక్షిగా ఉండకపోతే దేవుని ఎలా మహింపరిచినట్టు అవుతావు, ఎలా విధేయత చూపించినట్లు అవుతుంది? ఒకసారి ఆలోచించండి. అందుకనే బైబిల్ గ్రంథం చెప్తుంది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. దేవుడు మనకి రక్షణ అనుగ్రహించాడు. ఈ రక్షణ పొందుకుంటే మనకే మంచిది, రక్షణ పొందకపోతే మనకే కష్టం. ఇప్పుడు రోగానికి మందు ఉంది, ఈ మందు వాడితే నువ్వు బ్రతుకుతావు, ఈ మందు వాడకపోతే చచ్చిపోతావు అన్నారు అనుకోండి. అది కరెక్ట్ కదా? 100% కరెక్ట్. ఇప్పుడు ఒక రోగం ఉంది, దానికి మందు దొరికింది. కరోనా వచ్చింది ఉదాహరణకి, కరోనాకి వ్యాక్సిన్ ఉంది. వ్యాక్సిన్ వేసుకోకపోతే చచ్చిపోతారంట అంటే దాంట్లో అర్థం ఏమి లేదు. నమ్మకపోతే శిక్ష అంట, అర్థం లేని ప్రశ్న అది. కాబట్టి ట్రూత్ ఇస్ ట్రూత్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నువ్వేమి గొప్ప కార్యం చేయక్కర్లేదు, నిన్నేదో కష్టపడమని చెప్పట్లేదు, నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచమని చెప్తున్నాడు అంతే.
నీ కొరకు రక్షకుడు వచ్చాడు, నీ పాపమునకు ప్రాయశ్చిత్తం జరగడానికి ఒక నీతిమంతుడు నీ కొరకు వచ్చాడు. ఆయన్ను అంగీకరించి, అదే రక్షణ. ఆయన్ను అంగీకరించి, అదే సువార్త. అలా రక్షణ పొందకుండా నేనేగా బ్రతుకుతాను, నాకు రక్షకుడు అక్కర్లేదు అంటే నీ ఇష్టం. దేవుడి మాటలు దీవించిన ప్రార్థన. మహోన్నతులకు దేవ సర్వాధికారానికి స్తోత్రాలు. విత్తబడిన మాటలు అందరూ హృదయ నీరుకట్టి ఫలింపచేయండి. అవును, రక్షణ సువార్తను ప్రకటించవలసిన భారము, బాధ్యత మా మీద ఉంది. చక్కగా నీ వాక్యాన్ని, సువార్తను ప్రకటించేవారిగా మా హృదయాలు, మా మనసులను సిద్ధం చేయమని, నశించు ఆత్మల పట్ల భారం అందరికి పుట్టించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.